రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్. అన్నమయ్య జిల్లా రాయచోటి జనసేన పార్టీ మైనార్టీ నాయకుడు. నిన్న జడా శ్రావణ్ లాయర్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని బేస్లెస్ ఆరోపణలు చేయడం జరిగింది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో మాట్లాడిన మీటింగ్లో ఆయన ఆ క్లిప్ను ప్రజలకు చూపిస్తూ కొన్ని బేస్లెస్ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను జడా శ్రావణ్ గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను, అయ్యా అసలు మీరు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదాయాన్ని అసెస్ చేయడానికి మీరు ఎవరు? హూ ఆర్ యూ అని అడుగుతున్నా. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా మీరు? లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరా? ఎలా క్యాల్కులేట్ చేస్తారు మీరు ఆయన ఆదాయాన్ని? ఏదో ఒక పనికి మాలిన పేపర్లు చూపిస్తూ మా కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ, అసలు మా కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు? మీరు చూపించిన వీడియోలోనే బాగా క్లియర్గా ఉంది కదా. ఆయన ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులను చూసి కాదు, డబ్బులు సంపాదించడానికి కాదు, నాకు సంపద బాగా ఉంది. ఒకరోజు నేను సినిమా షూటింగ్లో పాల్గొంటే 2 కోట్లు నాకు ఆదాయం వస్తుంది. ఆ విధంగా 20 రోజులు చేస్తే 40 కోట్లు వస్తుంది అని చెప్పి ఉదాహరణకు ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమన్నాడు? నాకు డబ్బు ముఖ్యం కాదు, మీ ప్రజల ప్రేమ, మీ ఆప్యాయత నాకు ముఖ్యం. నా సంపద కన్నా మీరు ఇచ్చిన ఆప్యాయత నాకు చాలు అని చెప్పి ఆయన ఆ సందర్భంలో మాట్లాడితే, దానికి మీరు వక్రీకరిస్తూ ఆయన 20 రోజులు చెప్తే మీరు 50 రోజులు కౌంట్ చేసుకొని 50 రోజులు ఇంటూ 2 కోట్లు అంటే 100 కోట్లు అవుతుంది. ఆ విధంగా తీసుకుంటే ఆయన 6 సంవత్సరాల్లో 6 సినిమాలు చేసినాడు. 6 సినిమాలకు గాను 600 కోట్లు సంపాదించినట్టున్నారు. ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించారా లేదా అని చెప్పి కొన్ని బేస్లెస్ ఆరోపణలు చేయడం జరిగింది. దీనికి జనసేన పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు జడా శ్రావణ్ గారికి, లాయర్ గారికి గ్రాస్ ఇన్కమ్ అంటే ఏమిటి, నెట్ ఇన్కమ్ అంటే ఏమిటి, దాని గురించి తెలుసుకోవాలా, అవగాహన తెచ్చుకోండి. ముందు ఆదాయం ఎలా అసెస్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ కింద ఆదాయాన్ని ఎలా పరిగణిస్తారో తెలుసుకోండి కరెక్ట్గా. లేనిపోని ఆరోపణలు చేస్తే జన సైనికులు క్షమించే పరిస్థితి ఉండదు మీకు. అసలు మీరెవరండి ఆయన ఆదాయాన్ని అసెస్ చేయడానికి? మీరెవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనరా? గాల్లో మీరు ఆదాయాన్ని అసెస్ చేసి నేను కంప్లైంట్ చేస్తాను, కేసు బుక్ చేస్తాను, లేదంటే ఎఫ్ఐఆర్ చేస్తాను, కోర్టుకు పోతాను, హైకోర్టుకు పోతాను, సుప్రీంకోర్టుకు పోతాను అంటే భయపడిపోతామా? అస్సలు హూ ఆర్ యూ అని అడుగుతున్నా. ఎవరు మీరు అసెస్ చేయడానికి? ఆయన ఒక సందర్భంలో ఒక ఉదాహరణ ప్రజలకు చెప్పడం జరిగింది. నాకు డబ్బులు ముఖ్యం కాదు, మీ ఆప్యాయత, మీ ప్రేమ ముఖ్యం, దానికోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పి ఆయన ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. అంతే కదా. దానికి మీరు తీసుకొని గాలి లెక్కచారాలు చూపించి
నేను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కంప్లైంట్ చేస్తాను, సుప్రీంకోర్టుకు పోతాను. పోండి, ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర 600 కోట్లు సంపాదించినట్టు? యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? మీరు అనుకుంటే అది ఆదాయం అయిపోతుందా? అసలు గ్రాస్ ఇన్కమ్ అంటే ఏమిటి, నెట్ ఇన్కమ్ అంటే ఏమిటి, అది ముందు తెలుసుకొని మీరు మాట్లాడండి. అది తెలుసుకొని మీరు ఆరోపణలు చేయండి. దయచేసి మీరు ఒక చదువుకున్న వ్యక్తి, సమాజాన్ని ఒక మంచి మెసేజ్ను ఇవ్వండి. ఏం నోటికి వస్తే అది మాట్లాడితే ఎలాగండి? ఒక కామన్ పీపుల్కి ఉన్న కామన్ సెన్స్ కూడా మీకు లేదు. ఏ విధంగా మీరు ఆరోపణలు చేస్తారు? 600 కోట్లు సంపాదించినారు, ఆ విధంగా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించినారా లేదా అని చెప్పి ఏ విధంగా చెప్తాడండి? హౌ కెన్ యూ అసెస్ దట్? ఎలా అసెస్ చేశారు మీరు? ఆయన ఉదాహరణకు చెప్పడం జరిగింది. ఆయన 20 రోజులు చెప్తే మీరు 50 రోజులు ఎలా కౌంట్ చేస్తారు? యూ హ్యావ్ ఎనీ ప్రూఫ్? ఆయన 50 రోజుల ప్రకారం 6 సినిమాలు చేసినట్టు, 600 కోట్లు డబ్బులు సంపాదించినట్టు మా నాయకుడు, మీ దగ్గర ఉందా ప్రూఫ్? ఇదే మీ స్పీచ్ పైన, మీ వ్యాఖ్యల పైన మా జనసేన పార్టీ కూడా మీ పైన డ్యామేజ్ సూట్ వేయచ్చు. మాకు కూడా కోర్టులు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు, హైకోర్టు మనకు కూడా ఉన్నాయి కదా. మీ పైన మనం ఎందుకు డ్యామేజ్ షూట్ వేయకూడదు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జడా శ్రావణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో జన సైనికులు మీరు ఏం చెప్తే అది వినడానికి సిద్ధంగా లేరు. దయచేసి సమాజానికి, ఈ యువకులకు ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. అంతేగాని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తున్నాం. జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన పార్టీ.